ఓకే అండి, మరి చికెన్తో ఇద్దరు చేసిన వంటలు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు మనకి టేస్టీగా స్నాక్స్ ఏం చేసి చూపిస్తారో కనుక్కుందాం. సో మంజు గారు, వాణి గారు, సో ఇందాక చక్కగా మెయిన్ కోర్స్ ప్రిపేర్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎనీ స్నాక్ ఐటమ్ మీ చాయిస్ని బట్టి చేయొచ్చు అనమాట. సో ఇందాకంటే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చాను కాబట్టి మీరు చికెన్తో చేశారు. సో ఇప్పుడు మీకు నచ్చిన స్వీట్ ఆర్ స్నాక్ ఏదైనా కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా? సో మీ చాయిస్. సో ఆలోచించుకుంటారా మరి కాసేపు? అంటే కాసేపు అంటే ఇంతసేపు కాదు, జస్ట్ 2 minutes అలాగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయి స్నాక్ ఐటమ్స్ ఏవైనా కూడా. ఓకే అండి, షూర్ అండి. అంటే నేనేమనుకుంటున్నానంటే పిల్లలకి వీలుగా ఇష్టంగా తినే స్నాక్స్ ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాంటివి ఏమున్నాయి మీ ఐడియా, అంటే మీకు తెలిసినవి? ఇంకేంటంటే మా అమ్మాయికి సమోసాలు చాలా ఇష్టం అండి. సమోసా కానీ ఇక్కడ బయట సమోసాలు చాలా పెద్దవిగా ఉంటాయి. సో కొరకడం తినడం చాలా కష్టంగా ఉండదు. అందుకని సమోసాలనే డిఫరెంట్ గా ఎలా చేయాలి అని ఆలోచించాను అనమాట. సమోసాలని డిఫరెంట్ గా చేస్తే సమోసా ఎలా అవుతుంది అంటే సమోసా ఇంగ్రీడియంట్స్ స్టఫింగ్ ఎవ్రీథింగ్ అంతా సమోసాల దాని షేప్ మారుతుంది అంతే. సో వీల్స్ షేప్ లో సమోసా అన్నమాట. వీల్స్ షేప్ లో సమోసానా? ఇప్పుడు ఏంటి సమోసా చక్రాలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలా? సమోసా ఏంటి పేరేం పెట్టుకుంటున్నారు దీనికి? సమోసా పిన్ వీల్స్ అండి. ఓ పిన్ వీల్స్ అంటే ఇక్కడ మీకు దొరుకుతాయి కాబట్టి స్నాక్, దాన్ని మీరు సమోసా టైప్ లో చేద్దాం అనుకుంటున్నారు. సమోసా పిన్ వీల్స్. ఓకే. సో మంజు గారు మీరు? నేను మష్రూమ్ తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తారు మష్రూమ్ తో? మష్రూమ్ యూజువల్ గా అందరూ ఇష్టపడరు కదా. అవును, కొంచెం అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది, కొంచెం మట్టి స్మెల్ వస్తుంది అంటారు కదా. అందరికి నచ్చేలాగా మష్రూమ్ తోటి స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తారు మష్రూమ్ తో స్నాక్? చిల్లీ మష్రూమ్ అనుకుంటున్నాను. చిల్లీ మష్రూమ్. సో కొంచెం స్పైసీగా కొద్దిగా ఫ్లేవర్స్ అవి యాడ్ చేసి. ఓకే. సో ఇద్దరు కూడా రెడీ కదా అయితే మీ రెసిపీస్ తో. సో ఈసారి మంజు గారితో ఫస్ట్ చేంజ్ చేద్దామా? ఓకే. సో అయితే చిల్లీ మష్రూమా మీరు చేసేది? ఓకే. స్వీట్ అండ్ స్నాక్స్ లో ఫస్ట్ మనం చూడబోతున్నాం చిల్లీ మష్రూమ్. మరి చిల్లీ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిల్లీ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మంజు గారు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ బ్యాటర్ తయారు చేసుకోవాలి. బ్యాటరా? ఓకే. సో ఇదంతా చేసి మనము డీప్ ఫ్రై చేస్తాం కదా. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం అయితే. ఓకే. మైదా, కార్న్ ఫ్లోర్, ఓకే, సాల్ట్, బ్లాక్ పెప్పర్, ఓకే. సో మిరియాల పొడి, కొంచెం వాటర్ వేసుకొని. సో ఎలా అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి, లూజ్గానేనా? కొంచెం దోశ పిండిలా, బజ్జీ పిండిలాగా. సో మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలేమో. సో ఇందులో అంటే ఇంకా కారం ఏం లేకుండా జస్ట్ మిరియాల పొడి టేస్ట్ అనమాట. ఓకే. ఓకే, మష్రూమ్స్ వేసేసుకుందాం. సో ఇది కూడా అంటే కలిపిన తర్వాత ఏమైనా కాసేపు మనం మ్యారినేట్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ గా ఏం అవసరం లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈ మష్రూమ్స్ జస్ట్ క్లీన్ చేసేసుకున్నారు, ఏమి వాటిని హాఫ్ బాయిల్ ఏం చేయలేదు? ఏం లేదు. ఓకే. ఓకేనా? సో మష్రూమ్ సైజ్ మనకి అంటే అది ఏ దీంట్లో కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది కొంచెం పెద్ద పీసెస్ ఉంటే ఇష్టపడతారు కదా, కొంతమందికి చిన్నగా ఉంటే ఇష్టపడతారు. చాలా మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచివండి. మీకు వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారా?
వెజ్ ఎక్కువ అండి. వెజ్ ఎక్కువ. ఓకే ఓకేనా. సో మీ ఇద్దరు అంటే కొంచెం దగ్గరగానే ఉంటారా అండి? ఐ మీన్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది 1 అవర్ దూరంలో ఉంటాం. 1 అవర్ పడుతుందా? ఓ ఐ మీన్ ఇక్కడ ఏదైనా కూడా కొంచెం డిస్టెన్స్ అంటే మనకి కొద్దిగా ట్రావెల్ చేయాలి కదా. సో మనం వేసినప్పుడు అంటే ఆ మష్రూమ్ పచ్చిగా ఉంది కాబట్టి చాలా అలా చిటపట్లాడాయి కదా. సో వేగిన తర్వాత అదంతా తగ్గిపోయింది మనకు, అది ఇండికేషన్ ఏమో అంటే లోపల బాగా కుక్ అయింది అనే దానికి. సౌండ్ ఆగిపోయింది. యా ఓకే. సో ఇది మనం మార్చుకుందాం ఆ ప్యాన్. సాస్ చేసుకుందాం. మనం చక్కగా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో మీకు ఇక్కడ చలికాలంలో ఇలాంటి స్నాక్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారా? అవునండి, ఇక్కడ యూజువల్గా పాట్లాక్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో పాట్లాక్స్ కి ఎప్పుడు వెరైటీ మారుస్తూ ఉండాలి కదా, మారుస్తూ ఉండాలి, పట్టుకెళ్ళాలి. సో అలాంటప్పుడు కొత్త కొత్త రెసిపీస్ అన్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారా? సో అంటే రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా అందరూ? అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వీక్ అన్నా కలుస్తూ ఉంటాం, లేకపోతే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, ఆ ఫీలింగ్ అంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. యా యా. వేద్దామా కొంచెం ఆయిల్? కొంచెం తగ్గించండి. గార్లిక్. ఓకే. సో ఇక్కడ గార్లిక్ కూడా చాలా పెద్ద పెద్ద సైజ్ లో దొరుకుతాయి కదా. పెద్ద గార్లిక్ ఆల్మోస్ట్ మనకి ఇవి చూస్తే ఆనియన్ పీసెస్ లా ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే పీల్ చేసేసి కూడా అమ్ముతారు. ఓకే. ఇంకా మనం డైరెక్ట్ గా వాటిని వాడేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో కూడా అలాగా అంటే కొంచెం అక్కడ కూడా వర్కింగ్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు కదా. అదే ఈజీ. యా. సో వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. గార్లిక్ కొంచెం వేగాలి. ఈ గార్లిక్ టేస్ట్ అది మనకి సేమ్ ఉంటుందా లేకపోతే? సేమ్ అండి, సైజ్ మాత్రమే సైజ్ మాత్రమే. ఓకే. పచ్చిమిరపకాయలు. సో ఇంకా మనం చిల్లీ అనుకున్నాం కాబట్టి ఆ చిల్లీ ఫ్లేవర్ మన టేస్ట్కి తగ్గట్టుగా. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నారా? ఓకే. సో మీకు చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా కారం అది తక్కువ తింటారా? మా ఇంట్లో పర్లేదండి. పర్లేదా? పిల్లలు ఉంటారు కదా. సో సోయా సాస్, ఇది డార్క్ సోయా సాస్ ఇది. ఓకే. లేకపోతే లైట్ అన్న వాడచ్చు. సో చాయిస్. వెనిగర్. ఓకే. కొంచెం రెడ్ చిల్లీ వేద్దాం. తీసేద్దామా? లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. సో ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, తీసేసుకుందాం. సో ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర. ఓకే. సో రెడీ. చిల్లీ మష్రూమ్. ఓకే ఓకే అండి, చిల్లీ మష్రూమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు చిల్లీ మష్రూమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లో డీప్ ఫ్రై కి నూనె వేడి పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్లాక్ పెప్పర్, కొంచెం నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని నూనెలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మరో పాన్ లో నూనె, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సోయా సాస్, వెనిగర్, కారం, ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ మష్రూమ్ రెడీ.